ఇవాళ అయితే సండే మాకు వాడపోషమ్మని అయితే దేవుణ్ణి అయితే వేసేసారు. మా కూర అయితే అయిపోయింది. కూర అయితే తీసుకొచ్చేసి పట్టేసుకొని వచ్చేసిన మా అమ్మకి అయితే ఇచ్చిన సగం సగం చెప్తాను కవర్ తీస్తా అండి. వాతావరణం చల్లగా ఉన్నది కానీ మొత్తం ఉబ్బరిస్తుంది మొత్తం. అందుకే అని చెప్పి సరించుకున్నా. పొద్దున్న లేచి నిన్నటి మొన్నటి అన్ని వాషింగ్ మిషన్లో బట్టలు ఎత్తే కరెంట్ పోయింది. ఈ కరెంట్ ఎప్పుడు వచ్చేది తెలియదు, చూడాలి. ఇంకా 10 నిమిషాల కంటే ఎక్కువ అవుతుంది కావచ్చు కరెంటు. పాలు అయితే వచ్చినాయి. మా మేడం అయితే టీ పెడదాం అన్నది, పెట్టేసుకున్నది. మా బిడ్డ ఇంకా లేచినాక దేవుని కాడికి పోవాలి, దగ్గర పోయి రావాలి ఒకసారి. అది అత్తదో సోపతి తీసుకొని పోతా తానం చేసినాక పోయి అత్త అంటే ఆ కూర ఇచ్చినాక కూర అవన్నీ చిన్న చిన్న గోసేయాలి. రైట్ బాగా రెత్తా ఉంటుంది. నేను కూడా తానం చేసినాక మా బిడ్డలు వేసినాక దేవుని కాడికి అయితే పోయి మొక్కేసి, మాకు ఇక్కడ ఇంకోటి బ్రిడ్జ్ కాడ మైసవతల్లి ఉన్నది, ఆడికి పోయి కొబ్బరికాయ అయితే కొట్టేసి రావాలి. మా బిడ్డను తీసుకోవద్దా, ఊకి ఇంటికానే ఉంటుంది కదా, అందుకని చెప్పి తాను చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇద్దరం కలిసిపోయినాం అనుకో, పోయి మొక్క వచ్చేలోపు మా మేడం అన్నం కూర అయితే ఆల్రెడీ అన్నీ రెడీ చేసేస్తుంది. కొంచెం కూర అయితే ఇచ్చేసింది మా అమ్మ. ఈ కవర్ ఇంట్లో వేసి అన్నీ పెద్ద పెద్ద ఉన్నాయి, ఇవన్నీ ఓసుడే, ఇవన్నీ చిన్న గోయాలి. ఈ కవర్లన్నీ ఉండని చెత్త వారేసాను పనికి వస్తుంది. బోటి పూలి మొక్క వచ్చిందా, పూలి మొక్క అయితే ఒకటి వచ్చేసింది. లివర్ కూడా ఉంటుంది. ఓకే, ఇక బియ్యం బత్త అయితే తిరవాలి. తీసిన తర్వాత నువ్వు నూనె ప్యాకెట్ కొత్తది తీసినావు ఇలా, ఇంకోటి ఉందా క్యాన్లా? లేదు కావచ్చు, చూడాలి. ఓకే, దాన్ని ఇప్పుడు నేను చిన్న చిన్న గోత్తా అవన్నీ కోసిన తర్వాత అని చెప్పి నీకు అది రైస్ కుక్కర్ అది తీద్దాం. కూర అయితే చిన్న చిన్న కోసిన. ఇక మా ఆల్రెడీ రైస్ కూర బాగా ఇప్పుడే స్టార్టింగ్. ఇంకొక అరగంట అయిపోతే మేమైతే ఇక అన్నం కూర అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంక 8 నిమిషాలు ఉన్నాయి. వర్షం కొట్టింది అనుకో కథమే ఇక బట్టలు మొహం పగిలిపోద్ది. కంప్లీట్ అయినాయి. ఇక వాసన ఇక్కడికి వస్తుంది మొత్తం గమ్మ గమ్మ. అయ్య బాబోయ్ ఆకలేసేస్తుంది. మా బిడ్డలు ఇమ్మంటలేమో లేస్తలేదు. లేచింది అనుకో ఫ్రెష్ అప్ అయ్యి కోసం దేవుని దగ్గర పోయేద్దాం అనుకుంటా అంటే లేస్తలేదు. ఎన్నిసార్లు లేపినా లేస్తలేదు. అందుకే అని చెప్పి కూర అయితే కంప్లీట్ చేసుకుందాం. కూర ఒకటి అయిపోయింది అనుకో అన్ని పనులు అయిపోతాయి. కొత్తిమీరను పుదీనా అన్నీ రెడీ పెట్టేసుకున్నాం. ఇక బియ్యం అయితే నానబెట్టింది. ఇదైతే ఇది అయిపోయిన తర్వాత రైస్ వేసుడే. మటన్ ఇప్పుడు ఉడుకుతుంది. అయితే దగ్గర కొడికింది. ఇక వాటర్ అయితే పోసేసుకోవాలి. ఈ రైస్ పెట్టినావా నీటు? వేసేసింది రైస్ కూడా. ఎక్కువ అయితే లేచింది. బ్రష్ చూపిరా ఒకసారి. తొందర మరి పోయేద్దాం మనం. చెప్పావు అయితే మాకు వాడపోసాం. అక్కడ దేవుని కాడికి పోయి అయితే మొక్కి బ్రిడ్జ్ కాడ ఒక మైసవ తల్లి ఉన్నది, అడిగి పోయి కొబ్బరికాయ అయితే కొట్టేస్తాం. మా బిడ్డను ఎందుకు తీసుకొస్తానంటే ఊరికే ఇంటికన్నా ఉండడం కదా, వాతావరణం చేంజ్. మొక్కుతావారా జేజ? కొడతావా నువ్వు? ఎట్లా కొడతావు? నన్నే కొడతారా అట. సరే కూర ఏడుకు అయింది. పావే కూర ఒక్కసారి కూర చూపించేసి ఒక్కసారి నేనైతే ఇక పోయి దేవుని కన్నా అయితే మొక్కేసేస్తా. అట్టుడద్దు తాడు కట్టుకో, మా అద్దు మంచిగానే ఉంటుంది. ఇక దా కూర అయిపోయినట్టున్నది. వావ్, ఇంకా కాలే కదా. ఇక అది మేము పోయా వాడపోసాం. అక్కడికి అయితే పోయి పొద్దుగాల మేము పోయినాం కానీ మొక్క అది తానం చేయలే. ఇక మా బిడ్డ కూడా మొక్కుతుంది, తీసుకొని పోతా మొక్కుతుంది అని చెప్పి తీసుకొని పోతాను. మొక్కుతావు కదా ఏం కదా, మంచిగా ఉండాలి, నవ్వ ఏడవద్దు చేయొద్దు, ఓకే కదా. స్కూల్కి పోవాలని మొక్కాలి, ఓకేనా? సరే మమ్మీ బాయ్ చెప్పు. టైం 10 అవుతుంది. ఇక మా బిడ్డ అరే మెల్లగరా, కోతులు ఉన్నాయి స్మైలీ. ఈ నుంచి వాళ్ళు మొదలు పెడితే బట్టలు గారు దాకున్నాయి మొత్తం 2 సైడ్. ఇక నాన్నమ్మకి చెప్తా, జేజకు అడుగు చెప్తా, జేజకు మొక్కుతాను. నడువు చెప్తావారా? చెప్పేసిరా మనం అక్కడ మొక్కి పోదామని. ఎవరు సరే చెప్పులు ఇప్పు, చెప్పులు ఇప్పు. అక్కడ పోయి మొక్కిరాపో. మొక్కు ఇక్కడ గీడి ఖర్చు మొక్కు. ఇక ఇక్కడ ఉండు మొక్కు మంచిగా.
దేవుణ్ణి అయితే మొక్కినాం. మా బిడ్డ మొక్కి మంచిగా చదువు రావాలని మొక్కింది. ఇక అందరు కొబ్బరికాయ అయితే తీసుకున్నాం. మా బిడ్డ కొబ్బరికాయ తీసుకున్నప్పుడు ఆ దుకాణంలో బింగో తీసుకున్నది. బింగో ఇస్తేనే నడుతా అన్నది. అందుకని చెప్పి ఆ సైలెన్స్ ఉండి ఒక బింగో అయితే ఓనిచ్చేసిన. నడవైతే నడవని బ్రిడ్జ్ కాడికి అయితే పోతానం మెల్లగా. అక్కడ బొట్టు తీసుకొని కారు పూజకున్న వీటికి చేసుకోవాలి. పా నడువు తొందర నడువా జనాబాబా. మేకల మాని కాడికి అయితే వచ్చినాం. మేకలు కూడా ఏం అన్నీ అయిపోయినట్టున్నాయి. ఇక బ్రిడ్జ్ మైసవ తల్లి కాడికి అయితే వస్తాను. ఇట్లా ఇచ్చినావు ఇట్లా పా. ఇక కారుకును బండి కట్టుకోవడానికి పూజకు కమ్ ఫాస్ట్. మమ్మీ కూడా వస్తా. మమ్మీ మనం ఫస్ట్ అన్నం తిన్నాక కడదామా తర్వాత కట్టుకుందామా? ఎందుకు చెప్పు. సరే మరి బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. నువ్వు బింగా ఉన్నా అని చెప్తావా మమ్మీకి? ఎందుకురా బింగా కొన్నా ఎందుకు చెప్పవు? ఇది చూడవు. పిలువు మమ్మీ, గట్టిగా పిలువు. కాలు ఆడుకున్నాపా. తింటా కడుగు వేయించినాం. అరే పెట్టరా. అన్నం అయితే తిన్నాం. ఇక ఒకసారి కిందికి అయితే ఇప్పుడు దైవం దగ్గర నుంచి కొన్ని నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చిన. కార్కి అయితే అవన్నీ కట్టేసుకోవాలి, బైక్ ఉన్న కార్కి. ఇక మా బిడ్డ కూడా వస్తానని చెప్పింది అని వద్దా అని చెప్తే ఇంటలేదు. మరి ఏం చెప్తామని చెప్పి ఇప్పుడు అన్నం తిన్నాక నిడదత్తాంది, కానీ ఇప్పుడు పండుకుంటే కొంచెం లేట్ అవుతుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఆ కారుకు సంబంధించిన అవన్నీ దేవునికి పూజ చేసిన అయితే కట్టుకొని వచ్చినాక కిందికి అయితే పోదాం. ఓకేనా? అన్నం ఎట్లా తిన్నావురా? అన్నం కూర మంచిగా అయిందా? నువ్వేం కూర వేసుకొని తిన్నావు? బోటి నానమ్మ ఇప్పుడే వేసింది, నువ్వు ఇంకా తినలేదు. మటన్ వేసుకొని తిన్నావు. మటన్ తిన్నదా? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మేకల కూరలో కూడా బోట్ వెళ్ళిందా? ఎంత వెళ్ళింది బోటి? కొంచెం వెళ్ళిందా? 2 వెళ్ళినాయి, 3, 4 వెళ్ళినాయా? నువ్వు అన్నం ఎంత తిన్నావు? అన్నం కొంచెమే తిన్నావా? సరే ఓకే. అన్నం ఇంటుకోవా? సరే. అయ్యా రేపు మా బిడ్డ స్కూల్ పోతా. అయ్యో సరే స్కూల్ పోవడే. అయ్యో నన్ను ఎందుకు పెట్టినావు? నీ పేరేం పేరు? నీ పేరు సరే పా. హోంవర్క్ అయితే రాయలే ఇంకా. అయ్యో ఈ పేపర్ గిరిగింది యార్. ఇట్లా హోంవర్క్ ఇది చిరగలే కానీ ఈ ఒక్క హోంవర్క్ ఒక్క బుక్ రాసింది. పారా హోంవర్క్ రాయాలి వచ్చినాక పా. నడు. ఇక ఈ నిమ్మకాయలు అయితే ఇట్లా కట్టేసిన. ఒరే పట్టుకుంటావు ఏం కదా? మర్రా అది తీసుకో, ఇంకోటి తీసుకో. గిరి అది తీసుకో, కట్టింపులే పా. అన్నాడు ఏంది వచ్చినాక బట్టలు ఎండినాయి అన్ని తీసేసుకోవాలి. ఇక ఇవి కూడా ఎండ పెట్టినా. ఆగు స్మైలీ, నా మాట వినో. అయ్యో ఇట్లా అయ్యో బట్టలు నీ చెప్పులు వేసుకున్నావు. రావు తొందరగా వేసుకో, చెప్పులు వేసుకో.